Stress. Any circumstance that threatens the well-being of an individual is called as stress. అంటే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం కదిలితే గనక మనిషి స్ట్రెస్కి గురవడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ ఈజ్ ఎ వేగ్ టర్మ్. స్ట్రెస్ వల్ల మనిషికి థౌజండ్స్ ఆఫ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి స్ట్రెస్ అనేది ఎవ్రీడే ఉంటుంది. అవి చిన్న చిన్న స్ట్రెస్సెస్ అవ్వచ్చు, లేకపోతే పెద్దవన్నా అవ్వచ్చు. చిన్న చిన్న స్ట్రెస్సెస్ అంటే మనం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, లేదా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి డైలీ ఫేస్ చేసే స్ట్రెస్సెస్. వేరాజ్ మేజర్ స్ట్రెస్సెస్ అంటే ఒక యాక్సిడెంట్ జరిగినా, లేదా ఒక సివియర్ ఫైనాన్షియల్ లాస్ జరిగినా, ఇట్లాంటివన్నీ మేజర్ స్ట్రెస్సెస్ అన్నమాట. సో స్ట్రెస్ మనకి మంచిదా చెడ్డదా? కొన్నిసార్లు స్ట్రెస్ అనేది మంచిది, అదే స్ట్రెస్ కొన్నిసార్లు మనకి మంచిది కాదు. స్ట్రెస్ అనేది మన పెర్ఫార్మెన్స్ని కొన్నిసార్లు ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు మనం స్ట్రెస్కి గురవుతాం. సో ఆ స్ట్రెస్తో మనం ఏదైతే చదువుతామో అది బాగా మెమరైజ్ చేసుకోగలము, అలాగే రేపు పొద్దున్న రాయడం కూడా చక్కగా రాయగలము. దాన్ని యూ స్ట్రెస్ అంటాం. అంటే ఏంటంటే ఎనీ స్ట్రెస్ దట్ ఇంప్రూవ్స్ అవర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ కాల్డ్ యూ స్ట్రెస్. సో స్ట్రెస్ వల్ల మన పెర్ఫార్మెన్స్ పెరుగుతున్నది, దానిని యూ స్ట్రెస్ అని అంటాం. అదే కొంత లిమిట్ దాటిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ అవ్వడం జరిగితే గనక మన పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో స్ట్రెస్ ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. రకరకాల స్ట్రెసర్స్ కూడా ఉంటాయి, లైక్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఫ్రస్ట్రేషన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మన ఆఫీస్లో మన బాస్ మన మీద అరవడం జరిగినా, ఓవర్గా ప్రెషర్ పెట్టడం జరిగినా మనం ఏం చేస్తాం? ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి ఇంట్లోనో బయటో చూపిస్తాం. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్ట్రెస్. Conflict. When two incompatible motivations compete for their expression, we say that as conflict. ఇందులో మూడు రకాలు ఉంటాయి: అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. మొదటిది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. మనము ఒక రెండు గేమ్స్ ఇష్టం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అండ్ టెన్నిస్, రెండిట్లో ఏది ఆడాలి? సో దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్, ఇదా లేకపోతే అదా. దాన్ని అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని అంటాం. ఇది ఆడాలా లేకపోతే అది ఆడాలా. నెక్స్ట్ వన్ ఈజ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. అంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తున్నది, అది వద్దు, దట్ ఈజ్ అవాయిడెన్స్. వేరేజ్ ఆ బ్యాక్ పెయిన్ తగ్గాలి అంటే మనం సర్జరీ చేయించుకోవాలి. సో రెండు వద్దు, బ్యాక్ పెయిన్ వద్దు, అట్ ద సేమ్ టైం సర్జరీ కూడా వద్దు. సో రెండు వద్దు, కానీ రెండిట్లో ఒకటి మనం చూస్ చేసుకోవాలి, ఏది కావాలి అనేది. థర్డ్ వన్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఒక మంచి జాబ్ వచ్చింది, చాలా హై శాలరీ ఉంది, సో మనకు అది కావాలి. వేరేజ్ అవాయిడెన్స్ ఏంటంటే వర్క్ టైమింగ్స్ విపరీతంగా ఉన్నాయి, లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంది, మనకి రోజుకు ఒక 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. మనకి అప్రోచ్ అంటే ఆ జాబ్ కావాలి బికాజ్ మంచి పే ఉంది, అట్ ద సేమ్ టైం అవాయిడెన్స్, కానీ మనకు అంత ప్రెషర్ వద్దు. సో అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో ద మోస్ట్ కామన్ టైప్ ఏంటంటే ప్రెషర్. మనందరం కూడా ఇప్పుడున్న సొసైటీలో ప్రెషర్ తట్టుకోవాలి, లైక్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటీషన్లో బాగా చదివితేనే మనం ఒక కాంపిటేటివ్ కోర్స్కి వెళ్ళగలుగుతాం, అక్కడ సీట్ వస్తుంది. మళ్ళీ అక్కడ సీట్ వచ్చిన తర్వాత ఒక మంచి బిజినెస్ కానీ జాబ్ కానీ చేయాలి అంటే మనం అందరితోని కాంపీట్ చేసి ముందు ఉండాలి. సో ప్రెషర్ టు పెర్ఫార్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. సో చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నాకు ఇదే రకమైన ప్రెషర్ ఉందండి, ఆ ఎదుటి వ్యక్తికి కూడా ఇదే రకమైన ప్రెషర్ ఉన్నది, సో నాకే ఎందుకు ఇంత టెన్షన్ వస్తున్నది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అని అడుగుతారు. సో దానికి కారణం ఏంటంటే మనం ఏ రకంగా స్ట్రెస్కి రెస్పాండ్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది 4 రకాలు. ఎమోషనల్గా మనం రెస్పాండ్ అవుతాం, ఫిజియలాజికల్గా రెస్పాండ్ అవుతాం, సైకలాజికల్గా రెస్పాండ్ అవుతాం అండ్ ఫిజికల్గా రెస్పాండ్ అవుతాం. 4 రకాలు. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఎమోషనల్ రెస్పాన్స్. సో ఒక సంఘటన జరిగిన, మనం కొంత స్ట్రెస్కి గురైనా 2 రకాలుగా మనం ఎమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి నెగిటివ్ ఎమోషన్, లైక్ ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. వేరేజ్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది, అంటే మనం ఆనందానికి గురవుతాం, ఓకే, ఒక సర్ప్రైజ్కి గురవుతాం, అందరితోనే కలిసి పంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ఒక ఎమోషనల్ రెస్పాన్స్, బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. సెకండ్ వన్ ఈజ్ ఫిజియలాజికల్ రెస్పాన్స్. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని అంటాం. సో ఇందులో ఏంటంటే మనం ఒక స్ట్రెస్కి గురైనప్పుడు ఫైట్ అంటే ఏంటంటే మన మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మనం
ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ట్రై చేస్తాం మొదట. సో కొంత లిమిట్ దాటిన తర్వాత మన వల్ల కాదు అని తెలిపోయినప్పుడు మనం దాన్ని కంప్లీట్గా వదిలేస్తాం. సో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్, ఇది ఫిజియాలజీ మీద ఆధారపడి ఉంటుంది, మనిషి తత్వం మీద ఆధారపడి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ బిహేవియరల్ రెస్పాన్స్. బిహేవియరల్ రెస్పాన్స్ రకరకాలుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్ట్రెస్కి గురైనప్పుడు హెల్దీగా రెస్పాండ్ అవుతాం, అన్హెల్దీగా రెస్పాండ్ అవుతాం. అన్హెల్దీ రెస్పాన్స్ మనందరం ఏదో ఒక టైంలో లైఫ్లో మనం చేసిన వాళ్ళమే. లైక్ ఇందాక చెప్పినట్టు ఫ్రస్ట్రేషన్, మనకి కోపం వచ్చింది, స్ట్రైకింగ్ అవుట్ ఎట్ అదర్స్, అంటే మన కోపం ఇంకొకరి మీద వాళ్ళ మీద అరవడం ద్వారానో వాళ్ళ మీద చిరాకు పడడం ద్వారానో మనం ఒక అన్హెల్దీ వేలో దాన్ని బయటికి వెంటిలేట్ చేస్తాం. లేదంటే బాగా అలిసిపోయానండి, ఈరోజు విపరీతంగా వర్క్ చేశాను, నేను 2 పెగ్గులు తాగితే కానీ పడుకోను అని చాలామంది అంటారు. దట్ ఈజ్ ఆల్సో అన్హెల్దీ వే ఆఫ్ రెస్పాండింగ్. There is another unhealthy way of response called physical response called defense mechanisms. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇంటలెక్చువలైజేషన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బరువు తగ్గాలండి అని చెప్తాను. సో డాక్టర్ అంటారు స్వీట్స్, షుగర్స్ అవి తినద్దండి, తగ్గించండి, కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించండి అని చెప్తారు. సో ఒక వారం తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి 1 kg పెరిగి, డాక్టర్ గారు నేను బరువు తగ్గలేదండి అన్నారు. సో డాక్టర్ అడుగుతారు మీరు ఐస్ క్రీమ్స్ ఏమన్నా తిన్నారా అని. అవునండి తిన్నాను. ఎందుకు తిన్నారు మీరు? మిమ్మల్ని ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్పాను, అయినా కూడా ఎందుకు తినాల్సి వచ్చింది? సో వీళ్ళ ఇంటలెక్చువలైజేషన్లో ఏమవుతుందంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ ఉపయోగించి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు. సో ఐస్ క్రీమ్ తినద్దని మీరు చెప్పారండి, కరెక్టే, కానీ నేను ఐస్ క్రీమ్ తినడానికి కారణం నేను కాదు, నా పళ్ళల్లో మెటల్ ఫిల్లింగ్స్ ఉన్నాయి, కెరీస్ వచ్చినప్పుడు డాక్టర్ మెటల్ ఫిల్లింగ్స్ పెట్టారు, ఆ ఫిల్లింగ్స్ ఏమైనాయి అంటే ఫ్రిడ్జ్కున్న మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఆ మ్యాగ్నెట్స్ నా మెటల్ ఫిల్లింగ్స్ని లాగడం జరిగింది తన వైపు. సో దానివల్ల నేను ఫ్రిడ్జ్ వరకు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నానే తప్ప నాకు కావాలని కాదు అని చెప్తారు. సో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ డిఫెన్స్ మెకానిజంకి చెప్పాలంటే డినయల్. చాలా లావుగా ఉన్న వ్యక్తి అద్దంలో చూసుకుని ఓకే నేను సన్నగానే ఉన్నానులే, పెద్ద లావు లేనులే, నేను అన్ని స్వీట్స్ అన్నీ తినొచ్చు పర్వాలేదు అని సాటిస్ఫై చేసుకోవడం. సో వీళ్ళు ఈ డిఫెన్స్ మెకానిజంలో ఏమవుతుందంటే రియాలిటీ నుంచి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. ఇంకా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సైకోసోమాటిక్ డిజార్డర్లోని లైక్ యూసే మైగ్రేన్ అవ్వచ్చు, లేదా హైపర్ టెన్షన్ అవ్వచ్చు, వీటిల్లో ఒక ఆర్గానిక్ బేసిస్ అనేది ఉంటుంది, ఒక బయలాజికల్ చేంజ్ అనేది ఉంటుంది బాడీలో. కానీ స్ట్రెస్కి గురవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ యొక్క సివియారిటీ కానీ లేదంటే ఫ్రీక్వెన్సీ కానీ పెరగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీస్లోకి మనం 2 రకాల పర్సనాలిటీస్ కామన్గా డివైడ్ చేయడం జరుగుతుంది. టైప్ ఏ పర్సనాలిటీ అండ్ ఆల్సో టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ పర్సనాలిటీ అంటే దే ఆర్ పర్ఫెక్షనిస్ట్, వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, అచీవ్ చేయాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సో ఇది సాధించడం కోసం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టైప్ ఏ పర్సనాలిటీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ మనం కొరోనరీ హార్ట్ డిసీజ్ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ దానికి కారణం. 4 రీజన్స్ ఉన్నాయి, మేజర్ రీజన్స్. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, లేదా సిగరెట్లు ఎక్కువగా తాగడం. ఈ 4 కారణాలే కాకుండా ఈ మధ్య కాలంలో వేరొక కారణం కూడా తెలియడం జరిగింది. మనిషి డిప్రెషన్లో ఉంటే కనుక, డిప్రెషన్లో ఉండి హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో 2 రెట్లు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. ఎవరైతే స్ట్రెస్కి గురవుతారో వాళ్ళలో మనం WBC కౌంట్ అంటాం. సో ఆ WBC కౌంట్ ఆర్ యూసే లింఫోసైట్స్, సో ఇది ఏదైతే ఉన్నదో మన బాడీలోకి ఫారెన్ ఆర్గానిజమ్స్ ఏవైతే వస్తాయో వాటిని ఫైట్ చేసే కెపాసిటీ వీటిలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది జరగడం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి గురైన వాళ్ళే ఇన్ఫెక్షన్స్కి కూడా ఎక్కువగా గురవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా స్ట్రెస్ అనేది సైకోసోమాటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశాన్ని, సివియారిటీని పెంచే అవకాశం ఉంది. సో కమింగ్ టు ద లాస్ట్ వన్, సైకలాజికల్ డిజార్డర్స్. సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే ఈజీ ఫ్యాటిగ్ ఆర్ బర్న్అవుట్. అంటే చాలామంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏ పని పెద్దగా చెయ్యకపోయినా అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది.
నేను బాగా అలసిపోయాను ఈరోజు, నేను ఏమీ చేయలేను ఇంకా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈజీ ఫ్యాటిక్. ఫిజికల్గా మనం ఏ పని చేయకపోయినా సైకలాజికల్గా చాలా డ్రైన్ అయిపోవడం జరుగుతుంది. సో అదర్ కామన్ ప్రాబ్లమ్స్ ఏవేంటి అంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. యాంగ్జైటీ అంటే సింపుల్గా సిమ్టమెటాలజీ చెప్పాలి అంటే గుండెల్లో దడగా ఉండడం, వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినబడుతున్నట్టు ఉండడం, చేతులు వణకడం, చెమటలు ఎక్కువగా పట్టడం, ఒక చోట కూర్చోలేకపోవడం, అదేవిధంగా నిద్ర సరిగ్గా పట్టలేకపోవడం. నిద్ర పట్టకపోవడం అనేది 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, పడుకున్న వెంటనే ఇమీడియట్గా నిద్రలోకి వెళ్లకుండా 2-3 గంటలు మంచం మీదే ఉండి 2-3 గంటల తర్వాత పడుకోవటం. 2, పడుకున్న వెంటనే నిద్ర పట్టడం, మళ్ళీ మధ్యరాత్రిలో మెలకు వచ్చి మళ్ళీ నిద్ర పట్టకపోవడం. 3వది, పడుకున్న వెంటనే నిద్రపోతాము, అలాగే మధ్యరాత్రి కూడా బాగానే ఉంటుంది, కానీ మనం యూజువల్గా లేచే టైం కంటే 2-3 గంటల ముందుగానే లేచిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 6 గంటలకు లేవడం అనేది యూజువల్ రొటీన్ అయితే మనం 2-3 లేచిపోతూ ఉంటాం. సో నిద్ర ఆన్సెట్, మెయింటెనెన్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్, ఈ 3 నిద్రలో డిస్టర్బెన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ అనేది 18-20% మందికి లైఫ్లో ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్గా 20-35 సంవత్సరాల లోపు ప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ డిప్రెషన్ 4th లీడింగ్ కాజ్ ఆఫ్ డిజబిలిటీ, అంటే మన వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇది 2020 కల్లా 2వ స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. సో డిప్రెషన్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, డల్గా డిమ్గా ఒక్కరే కూర్చోవడం, చేసే పని మీద కుతూహలం లేకపోవడం, చెయ్యాలి అనే ఒక కోరిక లేకపోవడం, అలాగే రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా ఉదయాన్నే లేచిపోవడం, నేనే తప్పు చేశాను, నా వల్లే ఇదంతా జరుగుతున్నది అనే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండటం, హోప్ లేకపోవడం జీవితం మీద, నా జీవితం ఇంతే, నేనేమీ సాధించలేను, నా వల్ల ఏమీ చేత కాదు అనే ఒక హోప్లెస్నెస్ ఉండటం, నాకు ఎవరు హెల్ప్ చేయలేరు, ఎవరి వల్ల చేత కాదు అనే హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ ఉండటం, అన్నిటికంటే ముఖ్యమైనది చనిపోవాలి అనే ఆలోచన రావటం, చనిపోవడానికి ప్రయత్నించడం. సో ఎవరైతే మన ఫ్రెండ్స్లోని మన రిలేటివ్స్లోని రోజు చూడడం జరుగుతుంది, ఎవరిలో అయితే మీరు మార్పు అనేది సిగ్నిఫికెంట్గా కనబడుతుందో, ఇలాగ డల్గా డిమ్గా ఒక్కరే ఉండటం, తరచూ ఏడుస్తూ ఉండటం, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవటం, చనిపోవాలనే ఆలోచనలు లేదా మిగతా వాళ్ళతోటి చనిపోవడానికి డిస్కషన్ చేయడం, ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేయడం జరుగుతుందో వెంటనే దగ్గరున్న సైకియాట్రిస్ట్ని కలవడం జరిగితే దీన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది.